మీ అల్లుడు మైకేల్ బీహార్లో ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకుని తన భార్యా బిడ్డల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ ఒక నెల రోజుల క్రితం అక్కడ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చలపతిరావు గారు, మీ అమ్మాయికి రాకూడని కష్టాలు వచ్చాయి. ఒకవైపు భర్త పోయాడు, మరొక వైపు కన్నబిడ్డ అమ్మా అని ఆప్యాయంగా పిలవలేని మగవాడైపోయాడు. ఫాదర్, నా కూతురు నా మాట కాదని పరాయి మతం వాడిని పెళ్లి చేసుకున్న కోపంతో నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో బ్రతకలేవు అని ఆ రోజు శాపం పెట్టా. పాపిస్తున్నారు. నా శాపం నిజమైంది. నా కూతుర్ని విధవగా చూసుకోవడానికి నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఒక్కసారి చూడాలనుంది. నేను చూసి వారం రోజులైంది. లక్ష్మికి రాజమండ్రిలో మేరీ అని ఒక ఫ్రెండ్ ఉంది. బహుశా అక్కడికి వెళ్ళిందేమో. ఫాదర్, ఇన్నాళ్ళు అమ్మాయి మంచి చెడ్డలు చూశారు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ పసివాడు కూడా అమ్మాయితో ఉంటున్నాడు కదా. ఒక్కసారి నా మనవడిని చూసుకోవాలనుంది. వెళ్ళొస్తాను. మీ మనవడిని చూసుకోవాలంటే ఇప్పుడే చూపిస్తాను రండి. ఇదిగో మీ మనవడు. వాక్ వాక్. వాక్. గుడ్ గుడ్ గుడ్. రాజా రా. గుడ్. నౌ రన్ రన్. రన్. Very good. Good, good. Very nice of you. Come on. Look. Heat. Heat. Oh. Okay. Take. ఇవి తాగడానికి ఇంకా నీకు చాలా వయసు ఉంది నాన్న. ఇప్పుడొద్దు. కమా. కిస్. ఇదేమిట్రా ఒకేసారి 2 చెంపలు ఎలా ఇచ్చావురా? నువ్వా? నేను కిస్ ఇమ్మంది రాజాని, నిన్ను కాదు. ఎవరినైతేనే సరిగ్గా నేను వస్తుండగా మీ నోటముట కిస్ అనే మాట వినిపించింది. అది మిస్ కాకూడదని ఇచ్చేసాను. అచ్చా, అంటే రాజాకి చెప్తున్న అన్ని పనులు నువ్వు చేస్తావా? తప్పకుండా. రాజా, కిస్ అయిపోయిందిగా, తర్వాత పిస్. పీస్. కనపడరు గాని మీరు మహా చిలిపి. థ్యాంక్ యూ. సరే గాని ఏమండి, రాజాకి మాటలన్నీ ఇప్పుడు నేర్పిస్తున్నారేమిటి? ఏమి లేదు గీత, ఏ కారణంగానో రాజాని ఎత్తుకుపోవాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. పర్టికులర్ గా ఒక వ్యక్తిని చూసి రాజా భయంతో ఉనిగిపోతున్నాడు. ఆ మనిషి ఎవరన్నది నాకు తెలియటం లేదు. ఎందుకైనా మంచిదని 4 మాటలు నేర్పిస్తున్నాను. వాడికి నేర్పాల్సిన మాటలు నేర్పారు, మరి మీరు నేర్చుకోవాల్సిన మాటలు ఎప్పుడు నేర్చుకుంటారు? నేను నేర్చుకోవాల్సినవా ఏంటవి? హార్ట్ బీట్,